ప్రజా టీవీకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 1956 నుండి ఉన్న పూర్వపు ఆస్తులను గత ప్రభుత్వ హయాంలో అధికార బలంతో డాక్టర్ మధుసూదన్ రావు కాజేశారు. న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరిన బాధిత మహిళ కత్తి శ్రావణిరెడ్డి. 2025 మహానందీశ్వరుని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఆహ్వాన గోడ పత్రికలను ఆవిష్కరించిన ఈవో వేద పండితులు. నంద్యాల జిల్లాలో ప్రభుత్వ స్థలాలు గుర్తించి అర్హులైన ప్రతి పేదలకు ఇళ్ల పట్టాలు అందిస్తామన్న న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్. శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ లక్ష్యంగా జిల్లాలో విస్తృతంగా విజిబుల్ పోలీసింగ్, విస్తృత తనిఖీలు చేస్తున్న నంద్యాల పోలీసులు. నంద్యాల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార ప్రజావేదిక గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించిన రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫారూక్. జిల్లా అభివృద్ధిలో బ్యాంకర్లు భాగస్వాములు కావాలి, బ్యాంకర్లకు సూచించిన నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. చాగలమరి మండలం మూడురాళ్లపల్లెలో ఘనంగా భీష్మ ఏకాదశి వేడుకలు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పారువేట పల్లకి మోసే బోయలకు దుప్పట్లు పంపిణీ చేసిన ప్రధాన అర్చకులు. నంద్యాల మండలం రైతు నగరంలో 1956 నుండి ఉన్న తమ పూర్వపు ఆస్తిని నంద్యాలకు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ మధుసూదన్ రావు గత ప్రభుత్వ హయాంలో అధికార బలం ఉపయోగించి కాజేశారని బాధిత మహిళ కత్తి శ్రావణిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం నంద్యాల పట్టణంలో ఆమె విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తమ ఆస్తుల వివరాలను వెల్లడించింది. 1956లో తమ పెద్దల పేరున ఉన్న ఆస్తి ఎలాంటి లావాదేవీలు జరగకపోయినా అనుభవ హక్కులను గత ప్రభుత్వం హయాంలో అధికారులతో చేసుకుని 2022లో తమ ఆస్తిని డాక్టర్ మధుసూదన్ రావు కాజేశారని ఆమె తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తమకు న్యాయం జరుగుతుందనే తాము నేడు మీడియా ముందుకు వచ్చామన్నారు. తమకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబును, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, న్యాయశాఖ మంత్రి ఫారూక్, ఎమ్మెల్యే అఖిల ప్రియ న్యాయం చేయాలని ఆమె కోరారు. తమ తాత కత్తి శారబారెడ్డికి కుమారులు పెద్ద వీరారెడ్డి, చిన్న వీరారెడ్డిలలో ఒకరికి పిల్లలు లేరని, వారి ద్వారా రైతు నగర్ సర్వే నెంబర్ 110లో తమకు 5 ఎకరాల 61 సెంట్ల పూర్వపు ఆస్తి ఉందన్నారు. వారు గాని వారి వారసులమైన తాము గాని ఎలాంటి విక్రయాలు జరపకుండా సదరు ఆస్తి డాక్టర్ మధుసూదన్ రావుకు వెళ్లిందని, ఈ విషయంపై తాను ROR కేసు నడిపానన్నారు. తాను కేసు నడిపే సమయంలో రమాదేవి అనే ఉప తహసీల్దార్ సహాయంతో పొసెషన్లో ఉన్నట్లు సర్టిఫికెట్ తీసుకుని సవరణ ద్వారా తన భార్య తనకు చేసినట్లు రిజిస్టర్ చేసుకున్నారని శ్రావణి ఆరోపించారు. ఈ విషయంపై తన పోరాటానికి అడుగడుగునా అప్పటి వైసీపీ ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి సహకారంతో పోలీసులను పంపి తనను అనేక రకాలుగా బెదిరించి డాక్టర్ మధుసూదన్ రావు రిజిస్టర్ చేసుకున్నారన్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియకు అప్పటి సబ్ రిజిస్టర్ సునంద సహకరించిందన్నారు. అప్పటి తహసీల్దార్ శ్రీనివాస్, నీవు వైసీపీనా టీడీపీనా? వైసీపీ అయితే శిల్ప రవి గారితో ఫోన్ చేయిస్తే నీ సమస్య తీరుతుందని, టీడీపీ అయితే ఏమీ చేయలేని చెప్పారని శ్రావణిరెడ్డి ఆరోపించింది. కోట్ల రూపాయలు విలువ చేసే పొలం డాక్టర్ మధుసూదన్ రావుకు అప్పనంగా అప్పజెప్పేందుకు DT రమాదేవికి అప్పట్లోనే లక్షలు ముట్ట చెప్పారన్నారు. ఈ విధంగా పనిచేసిన తహసీల్దార్ రమాదేవి నేడు మహానందిలో పనిచేస్తుందని, ఏ ప్రభుత్వం వచ్చినా వారికి కావాల్సింది వారికి పారేస్తామని డాక్టర్ మధుసూదన్ రావు రమాదేవి చెప్తున్నారంటే వీరి ఆగడాలేంటో అవగతమవుతున్నాయన్నారు. నేడు కూటమి ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, న్యాయశాఖ మంత్రి ఫారూక్, ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తమకు న్యాయం చేస్తారని నేడు మీడియా ముందుకు వచ్చానని ఆమె స్పష్టం చేశారు. నగరంలో నా స్థలం ఉందండి. సర్వే నెంబర్ వచ్చేసి 110, 55 సర్వే నెంబర్ల మీద ఫైల్ చేస్తున్నాను. రిమైనింగ్ సర్వే నెంబర్స్ కూడా ఉన్నాయి. అవి ఏమంటే అన్నోన్లో ఉన్నాయి. నేను సైట్లోకి పోతే తెలుస్తుంది ఎవరి ఆధీనంలో ఉన్నాయి. అది కూడా రికార్డు మొత్తం తీశాను. అక్కడ కూడా మా పూర్వీకులు అమ్మలేదనే వచ్చిందండి. నా సమస్య వచ్చేసి డాక్టర్ మధుసూదన్ అండి. ఆయన డాక్టర్ అనే వైద్య సేవ చేస్తున్నాను ప్రజలకనే ముసుగులో నంద్యాలలో ఎన్ని కబ్జాలు, డాక్యుమెంట్లు కబ్జాలు చేయడం, రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు పుట్టించుకోవడం, అతను బామర్ది ఎవరో నాగరాజో, బుగ్గరపు నాగరాజో సంథింగ్ ఏదో ఉంది ఆయన పేరు, అతను బామర్ది కలిసి
నంద్యాలలో నియోజకవర్గంలో ఎన్ని అరాచకాలుగా ఉన్నో వైసీపీ ప్రభుత్వంలో అన్ని అరాచకాలు చేశాడు. కానీ డాక్టర్ చేసేదేమో సేవ అంటాడు. సేవలో ఎన్ని ఇది చేస్తున్నారో ప్రజలను ఎంత మభ్యపెట్టి వాళ్ళు చేసే అరాచకాలు ఇవి అండి. ఇది మీడియా ముఖంగా మీకు తెలియజేయాలని చూస్తున్నాను. నేనే ఇబ్బందులు పడినాను కాబట్టి, నేనే బాధితురాలు కాబట్టి, వాళ్ళ గురించి నాకే తెలుసు కాబట్టి మీకు తెలియజేస్తున్నాను. ఏం చేశారు, ఎలా చేశారు? మాది వచ్చేసి మా పూర్వం నుంచి మాకు ఆస్తులు ఉన్నాయండి ఇక్కడ. ఆ ఆస్తి ఇప్పుడు డాక్టర్ మధుసూదన్ గారు వాళ్ళ వైఫ్ మీద 1 ఎకరా 53 సెంట్లు, అతని మీద 1 ఎకరా 53 సెంట్లు ఉంది. మొత్తం 3 ఎకరాల 6 సెంట్లు ఉంది. 1 ఎకరా 50 సెంట్లు పొజిషన్ లో కూడా ఉన్నాడు ఎక్కువ. ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఈ ఆస్తి అని చెప్తే దానికి 1 ఎకరా 50 సెంట్లకు వితౌట్ డాక్యుమెంట్, ఎలాంటి డాక్యుమెంట్ లేదు. కానీ నేను అడుగుతున్నప్పుడు సవరణ అనేసి ఒక ఫేక్ డాక్యుమెంట్, అదే ఈ డిప్యూటీ తహసీల్దారు వీళ్ళు కలిసి ఒక ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసుకున్నారు. ఫేక్ డాక్యుమెంట్ తీసుకొని ఇదిగో నాకు ఆర్ఓఆర్ కేసు నడిచేటప్పుడు కూడా డాక్యుమెంట్ పెట్టలేదు. అప్పుడప్పుడు ఒక పొజిషన్ కాపీ ఇప్పించుకొని కేసు నడిచేటప్పుడు ఎలా ఇస్తారంటే ఆర్ఓఆర్ కి విరుద్ధంగా ఆర్డీఓ ఆఫీస్ లో ఒక కేసు నడిచేటప్పుడు ఎంఆర్ఓ గారు పొజిషన్ ఎలా ఇస్తారో అప్పుడప్పుడు ఇస్తే అతను 2 days లో డాక్యుమెంట్ క్రియేట్ చేసుకొని డాక్యుమెంట్ పెడతారు ఆర్డీఓ ఆఫీస్ లో. సో అప్పుడు మాకు తెలిసింది ఇది ఫేక్ డాక్యుమెంట్ అని చెప్పేసి ఆ డాక్యుమెంట్ కూడా మేము రద్దుపరిచామండి. నాకు 2019లోనే తెలిసిందండి. నేను ఫైట్ చేయడం కూడా 2019 నుంచి ఫైట్ చేస్తున్నా అండి. మేమేమనుకున్నా అంటే మా ల్యాండ్లు మాకు ఉన్నాయి, కంపల్సరీ అంటే బీడ్ ఉంది, ఎవరి ఆధీనంలో లేదనుకున్నాము. తర్వాత మా వాళ్ళకి ఎవరికి తెలియదు. కొంచెం నాకు తెలియడం వల్ల నేను మొత్తం సబ్జెక్ట్ తీయడం వల్ల నాకు బయటపడిందండి. ఓకే, మాది ల్యాండ్ కబ్జాలో వేరే వాళ్ళ ఆధీనం కబ్జా చేశారని తెలిసింది. ఆ రోజు నుంచి నేను పోరాటం చేస్తున్నాను. అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉండిందండి. వైసీపీ ప్రభుత్వం ఏంటంటే ముసుగులో దొంగలాగా చాలా చేశారు. చెప్తున్నాను కదండి, వైసీపీ ప్రభుత్వంలో శిల్పా రవిచంద్ర కిషోర్ వచ్చేసి ఇతనికి ఎట్లా ఫేవర్ గా చేశాడంటే అతనికి మేము బ్యాగులు మోసుకొని పోయినాం, పార్టీ ఫండ్స్ ఇస్తాము, ఏ పార్టీ వస్తే ఆ పార్టీకి మేము ఫండ్స్ ఇస్తాము, మేము ఏం చెప్పినా ఆ పని చేస్తారు, నువ్వేం చేసుకోగలుగుతావు, ఎక్కువ మాట్లాడితే సీఎం ఆఫీస్ నుంచి మేము ఫోన్లు చేయించుకుంటాము, నీ వల్ల కాదు అని చెప్పి డిప్యూటీ తహసీల్దార్కి 50 లక్షలు లంచం కూడా వేశారండి. ఆమె ఏ టైంలో నంది ప్యారడైజ్ దగ్గర 1,50,00,000 పెట్టి మిద్య కొనిందో కూడా మీరు ఎంక్వైరీ చేసుకుంటే సరిపోతుంది. ఇంకొకటి ఈయన శ్రీనివాస్ గారు 30 లక్షలు ఎలక్షన్స్ టైంలో ఎంఆర్ఓ ట్రాన్స్ఫర్ అవుతారండి. ఆ టైంలో 30 లక్షలు తీసుకొని ఆన్లైన్ చేయాలని చూస్తే రాత్రికి రాత్రి నేను కోర్టులో చలానా కట్టేసి నేను షూట్ వేసానండి. ఎందుకంటే కోర్టులో ఉందంటే ఎవరు ఆన్లైన్ చేయరని చెప్పి నేను వేసానండి. లేకపోతే ఆ రోజు వైసీపీ ప్రభుత్వం వాళ్ళకి ఆన్లైన్ చేసేది. సో ఈ విధంగా ఆ రోజు ఈయన రవికుమార్ సార్ మాకు ఈ విధంగా ఇచ్చారని చెప్పి వితౌట్ ఇన్ఫర్మేషన్ ద్వారా అతనిని ట్రాన్స్ఫర్ కూడా చేసేశారు. మాకు ఎటువంటి న్యాయం కాదండి. మా ల్యాండ్ మాకు ఆన్లైన్ అడంగల్ ఎక్కిచ్చేసి మాకు న్యాయం జరిగించి సరైన రికార్డును పరిశీలించండి. అలాంటి దుర్మార్గులను సరైనగా ఇలా నంద్యాల నేనే కాదు చాలా మంది బాధితులు భూ కబ్జాలకు ఈ విధంగా ఉన్నారు. ఏమన్నా అంటే గతంలో రేట్లు లేవు, ఇప్పుడు డిస్టిక్ అయింది, రేట్లు పెరిగినాయి, అందుకే వీళ్ళు కావాలనే వస్తున్నారు అనేసి ఇది ఒక కథ అల్లుతున్నారు. ఇది ఏమీ లేదు. ఆ గతంలో రేట్లు ఉన్నా లేకపోయినా మా పూర్వీకుల ఆస్తిని మేము పోగొట్టుకోము. మాది మా అదృష్టమో మరి ఏదో మాకు తెలియదు. డిస్టిక్ అయింది, పెరిగింది, అంతేగాని ఈ రోజు డిస్టిక్ అయింది మేము వచ్చినాం అనుకోవడం అది తప్పు. అది మా పూర్వం ఆస్తి, మా ఆస్తుల కోసం మేము ఎంతవరకైనా పోరాటం చేస్తాం. 2025 మహానందీశ్వరుని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఆహ్వాన గోడ పత్రికలను ఆలయ ఈవో నల్లకాలువ శ్రీనివాసరెడ్డి, వేద పండితులు రవిశంకర్, అవధాని అర్చకులు, దేవస్థాన సిబ్బంది నడుమ ఆవిష్కరించారు. మహానందీశ్వర దేవస్థానం ఆలయంలోని కళ్యాణ మండపం వద్ద వేద పండితులు ఆహ్వాన పత్రికలను స్వామి అమ్మవార్ల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శివరాత్రి బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించారు. ओम
వాళ్ళకు కావాలంటే నంద్యాల జిల్లాలో ప్రభుత్వ స్థలాలు గుర్తించి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలు ఇచ్చే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి ఫారూక్ తెలిపారు. నంద్యాల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాజ్ టాకీస్ వద్ద మంత్రి ఫారూక్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాటన్నిటిని పరిష్కారం చేస్తామన్నారు. ఎక్కువగా సమస్యలు జిల్లా సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, పోలీస్ సమస్యలు వస్తున్నాయని వాటిని ఉన్నతాధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నంద్యాల జిల్లా కేంద్రంలో ఎకరా స్థలంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నిర్మించడానికి సన్నద్ధమవుతున్నట్లు తెలిపారు. ప్రతి శనివారం పార్టీ గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. కూడా కొన్ని సమస్యలు వచ్చాయి. దానికి కొంచెం పోలీస్ సమస్యలు వచ్చినాయి, రెవెన్యూ సమస్యలు వచ్చినాయి, కానీ ముఖ్యంగా ఫర్టిలైజర్ సమస్యలు కూడా వచ్చినాయి. అక్కడ నేను కలెక్టర్ మాట్లాడి చెప్పాను. అదేవిధంగా ఫర్టిలైజర్స్ అయితే ఫుల్ఫిల్ చేశాం సార్, ఇక్కడ కూడా ఇబ్బంది లేదని చెప్పారు. సరే, నంద్యాలలో కూడా ఈరోజు ప్రజా దర్బార్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. జనంలో చాలామంది చాలా సమస్యలు ఉన్నాయి. మేజర్గా ఇండ్ల స్థలాలు, వ్యక్తిగత అవసరాలు ఏదైతే ఉన్నాయో, లోన్లు, పెన్షన్లు, ముఖ్యంగా నీళ్ళ పట్టాలు ఎక్కువ దీని మీదనే ఫోకస్ ఉంది. సరే, కొన్ని ల్యాండ్ గ్రాబింగ్ కేసులు కూడా ఉన్నాయి. ల్యాండ్ గ్రాబింగ్ కేసులు అంటే అది పోలీసులు చూడాలి, పోలీసులు పంపిస్తాం. ఏదైతే ప్రజా అవసరాలు అయితే ఉన్నాయో, ఇళ్ల స్థలాలు, పెన్షన్లు, యూనియన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి ప్రతి ఇవ్వలేము. కానీ ఏప్రిల్లో బడ్జెట్ సమావేశాలు అయిన తర్వాత, ఇలా కొత్త బడ్జెట్ వచ్చిన తర్వాత మీరందరికీ కూడా న్యాయం చేస్తాం. ఇప్పుడు సమస్య ఏమంటే, గత ప్రభుత్వంలో పట్టాలు ఇచ్చిపోయినారు, సెంటు 3/4 సెంటు అట్టు ఇచ్చినారు. మన పాలసీ వేరే. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే, ఇప్పుడు అంత కాపురం చేయలేని పరిస్థితులు ఉండకూడదు, సుఖంగా ఉండాలా, పెద్దవారు కూడా సుఖంగా ఉండాలి, ఇండ్లు కూడా మంచిగా కట్టుకొని బాగుండాలి. కనీసం పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇవ్వాలా, అప్పుడే కంఫర్టబుల్గా ఉంటుంది. లేకుంటే సెంటు 3/4 సెంట్లు ఎవరు కాపురం చేస్తాడు, ఏమి చదువుతాడు? కాబట్టి వాళ్ళకు ఇప్పుడు ఆ సమస్య వచ్చింది. గతంలో ప్రభుత్వం ఇచ్చిపోయారు. ఇప్పుడు సమస్య ఏమిటంటే, అదే పట్టాలు ఇప్పుడు మాకు 2 సెంట్లు వేయండి, 3 సెంట్లు వేయండి సార్ అని చెప్తారు. 2 సెంట్లు 3 సెంట్లు, అర్బన్లు అయితే 2, రూరల్ అయితే 3 సెంట్లు ఇవ్వని చెప్పడం జరిగింది. సరే, దాన్ని కూడా ఆలోచించి ఆర్డీఓ గారితో, కలెక్టర్ గారితో మాట్లాడి ఈ రకంగా చేస్తే బాగుంటుందని చెప్పి, ఎందుకంటే కొంతమంది లబ్ధిదారులు తగ్గిపోతారు 2 ఇచ్చిన తర్వాత. లబ్ధిదారులు మిగతా వారు లబ్ధిదారులు ఎట్లా అర్జీ చేయాలా? మళ్ళీ చాలా మందికి మనం ఎన్నికలప్పుడు ప్రామిస్ చేశాం. మళ్ళీ ఈ కన్స్ట్రక్షన్ కమిటీ వాళ్ళు వచ్చారు, తర్వాత వేరే చాలా వర్గాల వారు వచ్చారు, స్వర్ణకారుల వాళ్ళు వచ్చారు, టైర్ వాళ్ళు వచ్చినారు. తర్వాత మొన్న కూడా టీవీ రిపేర్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అడగడం జరిగింది. ఇవన్నీ సమస్యలు ఉన్నాయి నంద్యాల పట్టణంలో. కాబట్టి నంద్యాలలో మనం సరస్సేకరణ చేయాలంటే ₹1,00,00,000 లక్షల రూపాయలు కావాలి. అసైన్మెంట్ ల్యాండ్ గుర్తిస్తూ ఉన్నాం. చాలా అసైన్మెంట్ ల్యాండ్ ఉండాలా, ప్రభుత్వ స్థలాలు చాలా ఉండాలా. దాని ప్రభుత్వ స్థలాలు చూసి ఎక్కడైనా ఉంటే వారికి తప్పకుండా న్యాయం చేస్తాం. వారికి ఇంటి పట్టాలు ఎవరికి తిప్పుతారు, వారు అర్హులు ఉన్నారు, అర్హులకు తప్పకుండా ఇస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం. కాబట్టి ఈరోజు ప్రజా దర్బార్ మొట్టమొదటిసారిగా
ఈరోజు ఎందుకంటే రోజు చూస్తున్న ప్రజల దర్బార్ కూడా జరుగుతూ ఉంది, కానీ ప్రత్యేకంగా ఈరోజు చాలామంది రావడం జరిగింది. వాటి వారి సమస్యలు తీసుకొని తగు సమస్యలన్నీ మనం కలెక్టర్ గారి పరిధిలో ఉండే కలెక్టర్ గారికి, వేరే ఎవరైతే పోలీసు సంబంధించిన ఎస్పీ గారికి ఈ రకంగా డిపార్ట్మెంట్ వారిగా పంపించి, లేకపోతే నేనే రివ్యూ చేసి అన్ని కూడా ఎవరి వారికి డిస్ట్రిబ్యూట్ చేసి దీన్ని ఇమీడియట్గా మళ్ళీ రిప్లై ఇవ్వని చెప్పి కూడా చెప్పడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. నమస్కారం. నంద్యాల జిల్లా వ్యాప్తంగా జిల్లా ఎస్పీ శ్రీ అదిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు మరియు శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ లక్ష్యంగా పోలీసు అధికారులు, సిబ్బంది విజిబుల్ పోలీసింగ్లో భాగంగా రహదారులలో విస్తృతంగా వాహనాలు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అక్రమ మద్యం, గంజాయి మరి ఇతర నిషేధితమైనవి అక్రమ రవాణా జరగకుండా పూర్తిగా అడ్డుకట్ట వేసే విధంగా వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ప్రధాన రహదారులపై ముఖ్యమైన కూడళ్లలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టారు. పట్టణ శివారు ప్రాంతాలలో మరియు నేరాలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలలో డ్రోన్ల ద్వారా నిఘా ఉంచి పరిశీలించారు. అనంతరం హెల్మెట్ ధారణ ఆవశ్యకతపై చైతన్యం చేయడంతో పాటు ఓవర్లోడింగ్, త్రిబుల్ రైడింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, సెల్ ఫోన్ డ్రైవింగ్ తదితర రోడ్డు భద్రత నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకున్నారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు అందరూ సహకరించాలని, రోడ్డు సేఫ్టీ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని కోరారు. నంద్యాల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార ప్రజావేదిక గ్రీవెన్స్ కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫారూక్ నిర్వహించారు. ప్రజా సమస్యలను నేరుగా విని ప్రజల నుంచి వినతులను స్వీకరించి వాటి పరిష్కారం కొరకు అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ గత పాలకులు ప్రజలను గాలికి వదిలేసి పట్టించుకోకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారన్నారు. నంద్యాల ప్రజలు తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి గత పాలకులను కలిసే పరిస్థితి లేకపోవడంతో దళారులను నమ్మి మోసపోయారన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిపాలనలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారం చేస్తూ సంక్షేమ రాజ్యం నిర్మిస్తున్నారన్నారు. నంద్యాలలో తానే స్వయంగా ప్రతి శనివారం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు గ్రీవెన్స్ ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజా సమస్యలను నేరుగా విని అక్కడికక్కడే పరిష్కరిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా పింఛన్లు, ఇంటి స్థలాలు, రేషన్ కార్డులకు సంబంధించిన వినతులను స్వీకరించి వాటిని తానే స్వయంగా నమోదు చేసుకుని వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా వృద్ధి రేటును గణనీయంగా పెంచేందుకు రుణాలు అందించడంలో బ్యాంకర్లు, జిల్లా యంత్రాంగానికి సంపూర్ణ సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్ని బ్యాంకుల బ్రాంచ్ మేనేజర్లకు సూచించారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో బ్యాంక్ మేనేజర్ల జిల్లా ఓరియంటేషన్ వర్క్ షాప్లో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ వ్యవసాయం, అనుబంధ రంగాలు, పర్యాటక రంగం, బలహీన వర్గాల కాలనీలో మౌలిక సదుపాయాల కల్పన తదితర ప్రాథమిక రంగాలకు అధిక ప్రాధాన్యతనిచ్చి రుణాలు విరివిగా మంజూరు చేయడంలో బ్యాంకర్లు ముఖ్య భూమిక పోషించి జిల్లా వృద్ధి రేటును గణనీయంగా పెంచేందుకు తమ వంతు కృషి చేయాలన్నారు. కోస్టల్ తరహాలో 3 పంటలు పండించే భూములు నంద్యాల జిల్లాలో ఉన్నాయన్నారు. స్వార్థాన్ని విడనాడి సహాయం చేయాలన్న సత్సంకల్పంతో నిర్దేశిత లక్ష్యం మేరకు అన్ని ప్రభుత్వ రంగాల యూనిట్లకు రుణాలు అందజేసి పేదరిక నిర్మూలనకు బ్యాంకర్లు ముందుకు రావాలన్నారు. సప్త నదుల సంగమం సంగమేశ్వరం కృష్ణానది పరివాహక ప్రాంతంలో సాగునీటి కాలువల కింద 5.97 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు వేసుకుంటారని, రైతులకు అవసరమైన సమయంలో జాప్యం చేయకుండా పంట రుణాలు మంజూరుకు బ్యాంకర్లు ముందుకు రావాలన్నారు. గోదావరి జలాలను కూడా కృష్ణానదికి అనుసంధానం చేసి రాయలసీమ ప్రాంతాన్ని సుభిక్షం చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు బ్యాంకర్లు సహకారం అందించడంతో పాటు వాల్యూ ఏడియేషన్, బ్రాండ్ మార్కెటింగ్ సౌకర్యం కల్పించడంలో కూడా బ్యాంకర్లు భాగస్వాములు కావాలన్నారు. ఎల్లో ఖర్జూర, అవకాడో, ఆయిల్ ఫామ్, సుగంధ, అరటి, డ్రాగన్ ఫ్రూట్ తదితర వాణిజ్య పంటలకు జిల్లాలోని భూములు అనుకూలంగా ఉన్నాయని, అలాంటి రైతులను ప్రోత్సహించాలన్నారు. తక్కువ పెట్టుబడిలో అధిక లాభాలను ఇచ్చే పంటలకు, స్థిరమైన వ్యవసాయ ఉత్పత్తులకు బ్యాంకర్లు చేయూతనందించాలన్నారు. 70,000 హెక్టార్లు రైతులు ఒక పంట మాత్రమే వేసుకుని ఖాళీగా ఉంచుతున్నారని, సంబంధిత భూములలో సాగు చేసేందుకు రుణాలు అందించాలన్నారు. జిల్లాలో ఉన్న 129 మైనర్ ఇరిగేషన్
ట్యాంకులలో కోటి చేప పిల్లలు పెంచుకునే స్థాయికి జిల్లా రావాలని ఇందుకు బ్యాంకర్లు తోడ్పాటును అందించాలన్నారు. అధిక పాలను ఇచ్చే గేదె కొనుగోలు చేసే పాడి రైతులకు రుణాలు ఇచ్చి సహకరించాలన్నారు. జిల్లాలో 48 చెంచుగూడాలలో 10,000 మంది గిరిజనులు నివాసం ఉంటున్నారని, పీఎం జన్మన్ కింద 527 గృహాలు నిర్మాణం చేసి ఇచ్చేందుకు ఏజెన్సీలు ముందుకు రావాలని ఇందుకు బ్యాంకర్లు సహకరించాలన్నారు. పీఎం సూర్య గారు పథకం కింద దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులందరికీ రుణాలు ఇవ్వాలన్నారు. జిల్లాలో 21 పుణ్యక్షేత్రాలను అనుసంధానం చేస్తూ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు బ్యాంకర్లు తోడ్పాటు అందించాలన్నారు. జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్ మాట్లాడుతూ బ్యాంకర్లు, జిల్లా అధికారులు పరస్పర సమన్వయంతో కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. సమన్వయ లోపం ఏర్పడితే లబ్ధిదారులకు నష్టం జరగడంతో పాటు దేశ వృద్ధి రేటు కూడా కుంటుపడే అవకాశం ఉందన్నారు. అనంతరం వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులు, సంక్షేమ శాఖల అధికారులు ప్రభుత్వం కేటాయించిన లక్ష్యాలు, మార్గదర్శక సూత్రాలను బ్యాంకర్లకు వివరించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, యూనియన్ బ్యాంక్ డీజీఎం సురేంద్ర గౌడ్, ఎస్బీఐ రీజనల్ మేనేజర్ సూర్యప్రకాష్, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ రీజనల్ మేనేజర్ వెంకటరమణ, జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ డీజీఎం ఉమామహేశ్వరరెడ్డి, సీనియర్ మార్కెటింగ్ ఆఫీసర్ కిరణ్ ప్రభు, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ రవీంద్ర కుమార్, అన్ని బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్లు, జిల్లా ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. చాగలమర్రి మండలం మూడురాళ్లపల్లె గ్రామంలో శనివారం భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో రుక్మిణి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. అర్చకులు కళ్యాణ్ శర్మ, శివశంకర్ శర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కళ్యాణానికి ఉభయదాతలుగా డాక్టర్ వనజారెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కళ్యాణానికి తండోపతండాలుగా భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ వనజారెడ్డి మాట్లాడుతూ తాను హైదరాబాద్లో సైక్రియాజిస్ట్ డాక్టర్గా విధులు నిర్వహిస్తున్నానని, తమ స్వగ్రామం మూడురాళ్లపల్లె గ్రామంలో రుక్మిణి కళ్యాణానికి విచ్చేసిన భక్త జనాన్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ ఈ కళ్యాణంలో పాల్గొని కనులారా చూసి తరించారని ఆమె తెలిపారు. ఇంకా ఎవరైనా భక్తులు రానున్న రోజుల్లో ముందుకు వచ్చి ఇలాంటి కళ్యాణాలు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నానన్నారు. ఆలయ నిర్మాణ దాతలు పులిచిన్న ఓబుల్రెడ్డి మాట్లాడుతూ తనకు కొన్ని సంవత్సరాల కిందట మా స్వగ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయము నిర్మించాలని కోరిక ఉండేదని, ఆ కోరిక ఇప్పుడు నెరవేరిందన్నారు. ఈ ఆలయ నిర్మాణానికి బంధువులు, ఊరి ప్రజలు, గ్రామ పెద్దలు ప్రతి ఒక్కరూ సహకారంతోనే ఈ ఆలయం యొక్క నిర్మాణం సాధ్యమైందన్నారు. కళ్యాణం అనంతరం సంయోజిత చాగలమర్రి మండల కన్వీనర్ ఎల్లంపల్లి లక్ష్మీదేవి, సహ కన్వీనర్ బచ్చు సునీత ఆధ్వర్యంలో విష్ణు సహస్రనామ స్తోత్రములు పఠించి గోవింద నామాలు పలికారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పులి వనజారెడ్డి, పులి చిన్న ఓబుల్రెడ్డి, ధర్మపత్ని పద్మావతి, పులి విజయమ్మ, పులి వందనరెడ్డి, పులి నడిపి ఓబుల్రెడ్డి, పులి ఉమామహేశ్వరరెడ్డి, ధర్మపత్ని అరుణ, గ్రామ పెద్దలు, సంయోజిత మండల కన్వీనర్ ఎల్లంపల్లి లక్ష్మీదేవి, సహ కన్వీనర్ బచ్చు సునీత, కుటుంబ సభ్యులు, భక్తులు, శివస్వాములు, నరసింహస్వాములు, గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. टीवी चैनल टीवी తన సందర్శన భాగ్యం కలిగేలా ఆహ్వానించాడు. తాను బ్రాహ్మణ ప్రియులని పురాణాల్లో అక్షుడే స్వయంగా ఉద్ఘాటించాడు. అంతఃపురంలోని పరివార జనాలు
దారి చూపిస్తుండగా అగ్నిజ్యోతుడు శ్రీకృష్ణుడున్న మందిరంలోకి ప్రవేశించాడు. సువర్ణ సింహాసనం మీద దివ్యకాంతులతో వెలుగుతూ శుభాగమనాన్ని పరిశీలించిన పరంధాముడు తన ఆసనము నుంచి లేచి ఎదురేగి, బ్రాహ్మణ శ్రేష్ఠ, సుస్వాగతము, మీ రాక మాకెంతో ముదావహము అంటూ 2 చేతులు జోడించి శిరస్సు వంచి నమస్కరించాడు. సముచితాసనపై అగ్నిజ్యోతి ఆలగడ్డ మండలం ఏసి లింగం దిన్నె గ్రామంలో జరుగుతున్న అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి పారువేట ఉత్సవాలలో భాగంగా స్వామివారి పల్లకి మోసే బోయలకు దుప్పట్లను పంపిణీ చేస్తారు. దాతల సహకారంతో అహోబిలం దేవస్థానం ప్రధాన అర్చకులు కిడాంబి వేణుగోపాల్ స్వామి బోయలకు దుప్పట్లను పంపిణీ చేశారు. శ్రీ స్వామివారి పల్లకి మోసే బోయలు చలితో ఇబ్బంది పడకుండా దుప్పట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 1956 నుండి ఉన్న పూర్వపు ఆస్తులను గత ప్రభుత్వ హయాంలో అధికార బలంతో డాక్టర్ మధుసూదన్ రావు కాజేశారు. న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరిన బాధిత మహిళ కత్తి శ్రావణిరెడ్డి. 2025 మహానందీశ్వరుని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఆహ్వాన గోడ పత్రికలను ఆవిష్కరించిన ఈవో వేద పండితులు. నంద్యాల జిల్లాలో ప్రభుత్వ స్థలాలు గుర్తించి అర్హులైన ప్రతి పేదలకు ఇళ్ల పట్టాలు అందిస్తామన్న న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్. శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ లక్ష్యంగా జిల్లాలో విస్తృతంగా విజిబుల్ పోలీసింగ్, విస్తృత తనిఖీలు చేస్తున్న నంద్యాల పోలీసులు. నంద్యాల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార ప్రజావేదిక గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించిన రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫారూక్. జిల్లా అభివృద్ధిలో బ్యాంకర్లు భాగస్వాములు కావాలి, బ్యాంకర్లకు సూచించిన నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. చాగలమరి మండలం 3 రాళ్లపల్లెలో ఘనంగా భీష్మ ఏకాదశి వేడుకలు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పారువేట పల్లకి మోసే బోయలకు దుప్పట్లు పంపిణీ చేసిన ప్రధాన అర్చకులు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.